అత్తయ్య గారు తినండి. సీత వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎలా బతకాల్సిన వాళ్ళు ఎలా బతుకుతున్నారు? అవునత్తయ్య, కట్టుబట్టలతో వెళ్ళారు. చేతిలో డబ్బులు కూడా లేవు. చాలా అవస్థలు పడుతూ ఉండుంటారు. కనీసం వాళ్ళకి పక్క బట్టలు కూడా లేవు. చాప మీద పడుకుంటున్నారు. అంతే ఈ స్వర్ణ మూలంగానే అత్తయ్య గారు. ఇది చెప్తే వింటం లేదు, వెళ్తే ఓరవటం లేదు. ఏదైనా సహాయం చేద్దామంటే భయంగా ఉంది. మనం సాయం చేసినా వాళ్ళు తీసుకునేలా లేరు లక్ష్మి. ఇది అనకుండా ఉండదు. ఏదో అంత స్వీట్ తీసుకెళ్ళిస్తేనే అంత గొడవ చేసింది. నాకు ఆలోచన వచ్చింది. మనం పంపాము అంటే వాళ్ళు తిప్పి పంపిస్తారు కాబట్టి సావిత్రికి చెప్పి పరుపు దోమతెర పంపించి వాళ్ళు ఇచ్చారంటే. పరుపులు దోమతెరలు ఎందుకు? ఓ విల్లా కొని ఫర్నిచర్, ఏసీ, 4-5 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అరేంజ్ చేసి సావిత్రితో చెక్ బుక్, ఏటీఎం కార్డు ఇచ్చి పంపండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తామరు అప్పుడప్పుడు వెళ్ళి హ్యాపీగా ఉండి రావచ్చు. మంచి సలహా ఇచ్చావే, నాకు ఈ ఆలోచనే రాలేదు. థ్యాంక్స్. మీ మనసులో ఉంది అదేగా. ఇంకా నేను సలహా ఇవ్వడం ఏంటో తమరు నాకు థాంక్స్ చెప్పడం ఎందుకో? ఎలాగో ఏదైనా నా తదనంతరమే అన్నారుగా. ఈలోపు మొత్తం వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి మమ్మల్ని ప్లాట్ఫామ్ మీద పడేయండి. ప్లాట్ఫామ్ కాదే, ఫుట్పాత్ అయితే ఇంకా బాగుంటుంది.